వింటారా వినరా అని చెప్పి రైతులు కూడా చూస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఆనాటి పరిస్థితి అధ్యక్ష, రైతు బంధు గురించి ఒక మాటలో చెప్పాలి అంటే పేరు పెడుతున్నారు గౌరవ సభ్యులు గారు సార్ మీ ద్వారా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం. లాస్ట్ 10 years మీ రూల్లో 1 ఎకరానికి ఎక్స్ట్రా ఇరిగేషన్ వాటర్ వచ్చింటే నల్గొండకు, అది బునియాద్ గాని కానీ, ధర్మారెడ్డి కాలువ, బ్రాహ్మణవెల్లని కానీ, సొరంగం కానీ, గన్నమల్ల కానీ, బస్వాపూర్ కానీ, ఏ ఒక్క ప్రాజెక్ట్ కాదు కదా. మూసి కాలువలు ఈ డ్రైనేజ్ నీళ్లకు వ్యవసాయాన్ని వాడుకుంటానికి కూడా 100 కోట్లు ఇవ్వలే. ఈ ఏమంటారు అధ్యక్ష, మిస్గైడ్ చేస్తున్నావు. నల్గొండ జిల్లాలో ఎక్కువ ధాన్యం పండింది. ఎట్లా పండింది అధ్యక్ష? ఆనాడు ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ పూర్తి చేసిన సాగర్ డ్యామ్తో 8 lakhs ఎకర్స్ ఏఎంఆర్పి ప్రాజెక్టు ఎన్టీ రామారావు మొదలు పెడితే ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ కెనాల్తో 400 కోట్లతో నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పూర్తి చేస్తే వచ్చిన పంట. ఈసారి మన పోయినసారి అధ్యక్ష క్రాప్ హాలిడే. ఎందుకు క్రాప్ హాలిడే? ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి బిర్యానీ పెట్టి వీళ్ళ ఫ్రెండ్షిప్ వేరే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష, అరే ఆగబా బాబు నీకు చెప్తా, మా బాధ చెప్తా నేను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోతిరెడ్డి పాటు 88,000 టీఎస్కే 44,000 పెంచితేనే సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో కొట్లాడినా నేను. సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినా. పులిచింతలో 3వ పంటకి ఇస్తే కొట్లాడినా. నా సొరంగం ఇవ్వకుండా, నా బ్రాహ్మణ వెళ్ళని ఇవ్వకుండా నువ్వు ఎందుకు 3వ పంటకు నీళ్ళు ఇస్తున్నావు అని కొట్లాడినా. వీళ్ళు సార్ నల్గొండ జిల్లాల అంత బ్రహ్మాండంగా పంట పెరిగి నీళ్ళు ఇచ్చుంటే ఏకలింగం గెలుస్తారా సార్? అందరూ 60-70 మెజార్టీతో గెలిచినాం. ఇలా ఓట్లు వేసేవారు కదా, మోసం చేసి నల్గొండని. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మూసిని క్లీన్ చేసి మమ్మల్ని బతుకునిద్దామంటే దానికి అడ్డపడుతుంది సార్. మేము బతకాలని లేదు. ఇంత విషయం ఇచ్చి చంపండి నల్గొండ ప్రజలు చంపండి, బాగుపడుతుంది కలిసి రాండి సార్. ఒక్కసారి మా ఊర్లో అనుకోండి, బ్రాహ్మణ వెళ్ళేలా పక్కకు మూసిపోతుంది. ఏడుపోస్తా వీళ్ళని చూస్తే ఈ అజ్ఞానులు ఎట్లా ఈ సభకు వస్తున్నారు. ఒకసారి ప్రపంచ దేశాలంతా కూడా ఇంత ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని ముఖ్యం సార్. వ్యవసాయానికి ఒక నీళ్ళు ఇవ్వలే. మిషన్ మీద 6,000 కోట్ల టెండర్ పెట్టి డ్రా చేసుకున్నారు. ఇవన్నీ లెక్కలతో సహా నా దగ్గర ఉన్నాయి. కానీ కేటీఆర్ చెప్తాను తప్పు చేయకు. 1 ఎకరం నీళ్ళు ఇవ్వలే. మా ప్రాజెక్టులే ఎన్టీ రామారావు పుణ్యమని ఏఎంఆర్పి, రాజశేఖర డిస్ట్రిబ్యూషను, మా రేవంత్ రెడ్డి గారి పుణ్యాన 2 నెలల్లో సొరంగం, బ్రాహ్మణ వెల్లేల, గన్నమల్ల, బస్వాపూర్ పూర్తి చేసుకుంటాం. జిల్లా మొత్తం సస్యశామం చేసుకుంటాం. మీరు ఎన్ని అడ్డపడ్డా, బీజేపీ వాళ్ళు అడ్డం పడ్డా మూసీని క్లీన్ చేయించుకొని మేము బతికే కోరిక, మేము కూడా బతకాలి. అది చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానోదయం కలవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్న అధ్యక్ష. కేటీఆర్ గారు. స్పీకర్ సార్, సబ్జెక్ట్ ఏంది, ఆయన ఏం మాట్లాడుతుండ్రు సార్? మీరు మమ్మల్ని కంట్రోల్ చేస్తే కదా సార్, ఆయన నియంత్రించాలి. మీరు పెట్టండి సార్, చర్చ పెట్టండి. నల్లగొండ ఇరిగేషన్ మీరు చర్చ ఒక రోజు పెట్టండి. మేము ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినప్పుడు హరీష్ రావు గారు చెప్పిండ్రు. రేపు చర్చ పెడితే సావధానంగా మొత్తం చెప్తాం. మంత్రి గారిని అడుగుతున్నాను నేను, మీరు మాతో తుంగతుర్తికి పోదాం, సూర్యాపేట పోదాం, కోదాడ పోదాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడన్నా అక్కడ నీళ్ళు వచ్చినాయా? 2 లక్షల ఎకరాలకు అదనంగా కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? పోయి రుజువు చేస్తాం. ఎందుకు అధ్యక్ష అంత బేసిజం ఆయనకి? రెండో మాట, నల్లగొండ జిల్లాలో అన్ని విలేజెసిండే ఉంటాయి అధ్యక్ష. నేను అడుగుతున్నా, మరి ఆనాడు ఎందుకు అధ్యక్ష వరి ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ జిల్లా మొత్తం దేశంలోనే నెంబర్ 1 జిల్లా ఎందుకు కాలే అధ్యక్ష? అన్ని విలేజెస్ ఉంటే అధ్యక్ష. మంత్రి గారు దయచేసి మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడు. మీరు వద్దన్నారా? మీరు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడలేకపోతే నేనేం చేస్తాను నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు నీ సబ్జెక్ట్ కూడా తీసుకోమని చెప్పు దయచేసి. అధ్యక్ష నేను మాట్లాడుతుంది రైతు బంధు మీద అధ్యక్ష. వారిని కంట్రోల్ చేయండి అధ్యక్ష. ఏం పద్ధతి అధ్యక్ష? ఆ రోజు రుణగ్రస్తులైన రైతులకు తెలంగాణ వచ్చినాడు రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష. చెప్పడమే కాకుండా 2 దఫాలుగా 30,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు మొత్తం దేశంలోనే రైతు రుణగ్రస్తుడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మొత్తం దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం రైతు బంధు ప్రవేశపెట్టిన వాళ్ళమే మా ప్రభుత్వం అధ్యక్ష, కేసీఆర్ గారు అధ్యక్ష. ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష, ఈ రైతు బంధు మీద విపరీతమైన దుష్ప్రచారం చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు, భూస్వాములకు ఇస్తున్నారు అని మాట్లాడారు అధ్యక్ష. ఈ రోజు మంత్రి గారు మీరు అధికారంలో ఉన్నారు, డేటా మీ దగ్గర ఉంది, మీ రెవెన్యూ మంత్రి గారి దగ్గర ఉంది, తీసుకోండి. 100కి 98% మంది అధ్యక్ష, 100కి 98% మంది
బక్క చిక్కిన సన్నకారు రైతులు చిన్న రైతులే ఉన్నారు ఈ రైతు బంధు పథకం లబ్ధిదారులు. అందుకే చిన్న పెద్ద తేడా చూడలేదు. నేను ఇందాక మీరు రేవంత్ రెడ్డి గారు రాకముందు కూడా నేను చెప్పిన మళ్ళీ చెప్తున్నా, మహబూబ్ నగర్ జిల్లాలో 30-40 ఎకరాలున్న రైతులు కూడా రైతు కూలీలుగా మారిన పరిస్థితి. అందుకే మేము పరిమితి పెట్టలేదు, అట్లాంటి ఆలోచన చేయలేదు, ఎగబెట్టాలన్న ఆలోచన చేయలేదు. వ్యవసాయ రంగం గాడిన పడేదాకా, వ్యవసాయం స్థిరీకరించబడేదాకా ఎన్ని కోటి ఆశలతోనైతే తెలంగాణ సాధించుకున్నారో తెలంగాణ రైతులు, వాళ్ళ కళ్ళల్లో వెలుగు నిండేదాకా ఖచ్చితంగా రైతుల మీద కోతలు పెట్టకుండా, రైతులకు పాబంది పెట్టకుండా మేము ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా అట్లే అమలు చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తప్పకుండా అదే రకంగా చేయాలని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, అశోక్ గులాటి, అరవింద్ సుబ్రహ్మణ్యం, రఘురామ్ రాజన్, అభిజిత్ బెనర్జీ లాంటి నోబెల్ గ్రహీతలు, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి FAO వాళ్ళు కూడా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మంత్రి గారు, వారు కూడా అభినందించిన పథకం రైతు బంధు. రైతును ఆదుకోవడానికి, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఈ తరహా పథకమే మేలని చెప్పి ఆ ఆర్థికవేత్తలు చెబితే, పశ్చిమ బెంగాల్ మన నుంచి ఆదర్శంగా తీసుకున్నది కృషి బంధు పెట్టింది. ఒడిశా మన నుంచి ఆదర్శంగా తీసుకొని కాలియా పథకం పెట్టింది. ఆఖరికి బీజేపీలు బయట చెప్పారు కానీ PM కిసాన్ కూడా కాపీ కొట్టి పెట్టిన పథకమే అధ్యక్ష. రైతు బంధును కాపీ కొట్టి PM కిసాన్ అని పెట్టుకున్నారు.